వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అమెరికాలో పిల్లలందరూ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ చదువుకుంటూ వెళ్తుంటారు, లేదంటే డబ్బులు సంపాదించాలని, ఉద్యోగాలు చేయాలని కోరికతో వెళ్తుంటారు. కానీ కొంతమంది కొన్ని ఘటనలు చూస్తుంటే కొంతమంది తెలుగు వాళ్ళ దంపతులు వాళ్ళు అక్కడ వ్యభిచారం చేయించడం, అలాగే మత్తు పదార్థాలు అమ్మటంలో ఇది దొరుకుతున్నారు సార్. ఇది ప్రత్యేకంగా నిన్న మొన్న యా సంఘటన చూశాను. అసలు ఏంటి సార్ ఆ వివరాలు, ఏంటి సార్ అవి? మామూలుగా మీరన్నట్టు అమెరికాకు చదువుకోవడానికో లేకపోతే ఉద్యోగానికో వెళ్ళి డబ్బులు సంపాదించడానికి ప్రధానంగా వెళ్తారు. అవును. కానీ అక్కడ మనోళ్ళు చాలా సార్లు క్రైమ్స్ లో ఇరుక్కోవడం కనబడుతుంది. తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, వివిధ రకాల క్రైమ్స్ చేసి అక్కడ దొరికిపోతున్నారు. ఉమ్, చాలా మంది జైళ్ళల్లో మగ్గుతున్నారు. మనకు తెలిసిన సమాచారం మేరకు ఇంటర్నేషనల్ గా దాదాపు 10,000 మంది ఇండియన్స్ వివిధ జైళ్ళల్లో ఉన్నారు. అందులో 50-60 మందికి ఉరి శిక్షలు కూడా, మరణ శిక్షలు కూడా పడ్డాయి. ఉమ్, ఎక్కువగా గల్ఫ్ లో ఈ మరణ శిక్షలు ఎక్కువ ఉంటాయి. అమెరికా లాంటి దేశాల్లో ఏంటంటే ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఉండాలి. ఆ మధ్య కూడా ఒక అతను ఒక చైల్డ్ అమ్మాయితో సెక్స్ చాట్ చేయడం, ఆ అమ్మాయిని ఉమ్, సెక్స్ వర్కర్ గా భావించి అతను రమ్మనడం, ఇవన్నీ చేస్తే అతను దొరికిపోయాడు. మొన్న రీసెంట్ గా ట్రక్ డ్రైవర్లు ఇద్దరు డ్రగ్ ని తీసుకెళ్తుంటే జనవరి 4న వాళ్ళు దొరికారు అమెరికాలో. ఇలాగ డ్రగ్స్, సెక్స్ రాకెట్లలో ఇండియన్స్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆ మధ్య కూడా ఒక 2-3 ఏళ్ల ముందు కూడా తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ పెద్ద సెక్స్ రాకెట్ లో ఇరుక్కున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఉమ్, సో ఇప్పుడు మన కేసు ఏంటంటే వెర్జీనియా అనే రాష్ట్రం ఉంది. ఈ వెర్జీనియా రాష్ట్రంలో ఒక భారత సంతతికి సంబంధించిన ఒక దంపతులు ఒక మోటెల్ అంటారు వాళ్ళు. మనం ఇక్కడ లాడ్జ్ అంటాం కదా, దాన్ని వాళ్ళు మోటెల్ అంటారు. అలాంటి ఒక మోటెల్ నడుపుతున్నారు. ఆ మోటెల్ పేరు రెడ్ కార్పెట్ ఇన్. ఉమ్. మంచిగా పెట్టారు పేరు కూడా, రెడ్ కార్పెట్ ఇన్ అని పెట్టారు. అదే ఎర్రతివాచి పరిచారం అన్నమాట. పరిచారు అనమాట. దీనికోసం డంబ్రీస్ అనే టౌన్ అండి ఇది. వెర్జీనియా రాష్ట్రంలో డంబ్రీస్ అనే టౌన్ లో వీళ్ళు ఒక మోటల్ పెట్టి నడుపుతున్నారు. 2-3 ఏళ్ళ నుంచి లీజుకి తీసుకొని వీళ్ళు నడుపుతున్నారు. దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3rd ఫ్లోర్, 3 ఫ్లోర్లు ఉంది. 3rd ఫ్లోర్ లో డ్రగ్స్, వ్యభిచారం. కింది ఫ్లోర్లలో మాత్రం మామూలు రెగ్యులర్ క్లయింట్స్. చాలా మనకు కూడా ఇండియాలో కూడా చాలా లాడ్జీలు ఇవి నడుస్తుంటాయి. పెద్ద పెద్ద లాడ్జీలు, హోటల్స్ లో ఇది డ్రగ్స్ తర్వాత ఇది ఎక్కువగా, ఎందుకంటే అక్కడికి ఎక్కువ వెళ్తారు కాబట్టి రిచ్ పార్టీలు వాళ్ళని స్టడీ చేసి మెల్లగా వాళ్ళని పట్టుకుంటారు. ఏం సార్ ఏమైనా కావాలన్నా అది ఇది అని అడుగుతారు అక్కడ. సో ఏముంది అది ఇది అంటే వాళ్ళు మెల్లగా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి రెగ్యులర్ గా అలవాటు అయిపోతుంది ఎవరిని అప్రోచ్ అవ్వాలి. ఫ్యామిలీలో వెళ్తే వాళ్ళని పట్టించుకోరు. ముఖ్యంగా సింగిల్ మెన్ వీళ్ళు వెళ్ళినప్పుడు కొంత బిజినెస్ ఇది కాన్ఫరెన్స్లకి రకరకాల వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు మెల్లగా ఏం సార్ ఏమన్నా అవసరమా మీకు అది ఇది అని అడిగి మెల్లగా వాళ్ళు ట్రాప్ లేక మంచి అమ్మాయిలు ఉన్నారు సార్ అది ఇది అని చెప్పి ఇస్తారు. కొంతమంది వీళ్ళు అడుగుతారు సార్, వీళ్ళు కూడా అడుగుతారు. వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు ముందే కనుక్కొని పలానా హోటల్లో అయితే దొరుకుతారని ఆ హోటల్లో దిగుతుంటారు. దిగినప్పుడు వీళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళని, బ్యాగులు మోసే వాళ్ళని పిలుచుకుని వాడికి ఏదో టిప్ ఇచ్చి మెల్లగా ఇక్కడ ఏమన్నా దొరికే అవకాశం ఉందా అది ఇది అని అడుగుతారు. సో అట్లా జరుగుతుంటాయి. మామూలుగా తిరుపతిలో మేము ట్యూషన్ చెప్పడానికి మార్నింగ్ పోతుంటే మమ్మల్ని అడిగేవాళ్ళు, సార్ అమ్మాయిలు ఉన్నారు సార్, అమ్మాయిలు ఉన్నారు సార్. అరే బాబు మాది ఇక్కడే రా, మేము యాత్రికులు కాదని మేము చెప్పేవాళ్ళం. అంటే అలాగా ట్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటది. వీళ్ళు కూడా అలాగే ఏం చేస్తారంటే హోటల్కి వచ్చిన వాళ్ళని మాట్లాడించి వాళ్ళు డీసెంట్ అనుకున్నప్పుడు కింది ఫ్లోర్లలో వాళ్ళకి రూమ్లు ఇస్తారు. లేదు వాళ్ళకి డ్రగ్స్, అమ్మాయిలు ఇష్టం ఉంది అనుకున్నప్పుడు 3rd ఫ్లోర్ కి పంపిస్తారు. ఇది జరుగుతుంది. వీళ్ళిద్దరు పేర్లు ఏంటంటే కోశా శర్మ భార్య, ఆమెకి 52 ఏళ్ళు, భర్త తరుణ్ శర్మ, ఇతనికి 55 ఏళ్ళు. ఈ భార్యని అక్కడ అందరూ కూడా మామ్ అని పిలుస్తారు, పేరు పెట్టి పిలవరు. అట్లాగే భర్తనేమో పాప్ అని, పా అని పిలుస్తాడు. మామూలుగా ఆఫ్రికాలో కూడా మామా అని పిలుస్తుంటారు, లేడీస్ ని పాప అని పిలుస్తుంటారు. అలాగే వీళ్ళిద్దరిని కూడా అలా పిలుస్తుంటారు అనమాట. వీళ్ళకి ఇంకొక 3 హెల్ప్ చేస్తున్నారు సిబ్బంది. అందులో 3 కూడా అక్కడోళ్ళే. మార్గో పియర్స్ అని, జాషువా రోడ్రిగ్ అని, రషాడ్ స్మిత్ అని. సో స్మిత్, రోడ్రిగ్స్, పియర్స్ వీళ్ళు 3 హెల్ప్ చేస్తున్నారు. సో ఇది పోలీసులకి తెలిసింది. మామూలుగా మనకి పోలీసులు అంటే అక్కడ
ఇక్కడ ఎట్లాగో సిబిఐలో అక్కడ FBI అంటారు. FBI అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అది అక్కడ అమెరికాది ఫెడరల్ సిస్టమ్ కాబట్టి స్టేట్ డిపార్ట్మెంటు, సెంట్రల్ డిపార్ట్మెంటు ఉంటాయి. అలాగా సెంట్రల్ ఉండేది FBIకి తెలిసి నాకు వాళ్ళు ఏం చేశారంటే ఒక అండర్ కవర్ ఆపరేషన్ ని లాస్ట్ ఇయర్ మే నుంచి డిసెంబర్ వరకు స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ అంటే వీళ్ళే విటుల్లాగా అక్కడ క్లయింట్ లాగా వెళ్ళడం, అమ్మాయిలు కావాలని చెప్పడం, లేదా డ్రగ్స్ కావాలని చెప్పడం. అలాగా అదేమైందంటే దాదాపు వీళ్ళు మొత్తం 11 సార్లు డ్రగ్స్ కొన్నారు వాళ్ళ దగ్గర, అంటే ప్రూఫ్ ఉండడం కోసం. అందులో డ్రగ్స్ లో ప్రధానంగా 2, ఒకటి ఫెంటానిల్, రెండోది కొకైన్. ఈ మధ్య ట్రంప్ ఎక్కువగా అనేక దేశాల మీద ప్రెజర్ తేవడానికి ఫెంటానిల్ ఒకటి కారణం. ఫెంటానిల్ లాటిన్ అమెరికా నుంచి, కెనడా నుంచి అమెరికాకి పెద్ద ఎత్తున వెళ్తుంది అనమాట. సో ఈ ఫెంటానిల్ డ్రగ్ అండ్ కొకైన్, ఈ 2తో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అలాగే కొంతమంది అమ్మాయిలను పెట్టి అక్కడ చేస్తున్నారు. అమ్మాయిలకి $80 నుంచి $150 ఫీజు పెట్టారు. సో వీళ్ళు కొంతమంది విటులుగా వెళ్ళారు, కొంతమంది సెక్స్ వర్కర్లుగా కూడా పోలీసులు, అక్కడ లేడీస్ మహిళా పోలీసులు సెక్స్ వర్కర్లుగా కూడా అక్కడ జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యి రెడ్ హ్యాండెడ్ గా మొత్తం రికార్డ్ చేశారు. వాళ్ళకి బాడీ కెమెరాస్ ఉన్నాయి, మొత్తం రికార్డ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా మొన్న మార్నింగ్ అర్లీ మార్నింగ్ పట్టుకున్నారు, వెళ్ళి ఒక రైడ్ చేశారు. ఈ రైడ్ లో కూడా FBI వాళ్ళు, విర్జీనియా స్టేట్ పోలీసు, అక్కడ లోకల్ ప్రిన్స్ విలియం కౌంటీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు ఆ టౌన్ లో వాళ్ళు 3 బృందాలు కోఆర్డినేటెడ్ అటాక్ అంటారు. అర్లీ మార్నింగ్ 5 ఆ ప్రాంతంలో కోఆర్డినేట్ అటాక్ చేశారు. చేసినప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళకి ఈ మొత్తం మందులు అన్ని దొరికాయి. ఆల్రెడీ వీళ్ళు అండర్ కవర్ ఆపరేషన్ లో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా ఉంది. సో రెడ్ హ్యాండెడ్ గా విత్ సాక్ష్యాలు, విత్ మెటీరియల్ మొత్తం, అంటే పకడ్బందీగా చేశారు. ఎటువంటి తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ఓపిక్ గా ఆపరేషన్ చేశారనమాట. అంటే అన్ని రుజువులు, సాక్ష్యాలు అన్ని పెద్ద ఆపరేషన్ ఇది. ఎందుకంటే మే నుంచి డిసెంబర్ వరకు, సో దాదాపు 7 నెలలు ఆపరేషన్ అన్నమాట. అండర్ కవర్ ఆపరేషన్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇది ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆల్రెడీ వీళ్ళకి దొరికితే 10 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు కూడా శిక్షలు పడే అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇండియన్స్ పరువు తీశారు వీళ్ళు. ఎందుకంటే ఇండియన్స్ అని ఆల్రెడీ ట్రంప్ ఎప్పటి నుంచో ఇండియన్స్ మీద పడి ఏడుస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనకి ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా గుజరాతీ, పంజాబీ, ఆంధ్ర, తెలుగు వాళ్ళు, వీళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దాదాపు 52 లక్షల మంది ఇండియన్స్ అక్కడ అమెరికన్లో నివసిస్తున్నారు. సో తర్వాత స్టూడెంట్ దీంట్లో కూడా మొన్నటి వరకు చైనా డామినేషన్ ఉండేది స్టూడెంట్ పాపులేషన్ లో. ఇవాళ ఇండియా ఉంది. 3,33,000 మంది మన విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. సో ఇంత పెద్ద స్థాయిలో ఇండియన్స్ అక్కడ ఉండడం అనేది ట్రంప్ కి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే అతను యాంటీ ఇమ్మిగ్రెంట్ పాలసీ తీసుకున్నాడు. ఇమ్మిగ్రెంట్స్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది, మన విద్యార్థులు అక్కడ చదువుకోవడానికి వెళ్ళి F1, M1 వీసాలకు వెళ్ళి వీళ్ళు అక్కడ ఉద్యోగాలు చేయడం వల్ల లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. సో అందువల్ల ఇప్పుడు ఇలాంటి క్రైమ్స్ దొరకడం వల్ల ఏమవుతుందంటే ఇండియన్స్ మీదనే ఒక వ్యతిరేకత వచ్చే ఇది కూడా కనబడుతుంది వీళ్ళు చేసే దానివల్ల. అందుకని చాలా మంది ఏం చెప్తున్నారంటే మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఇట్లాంటి క్రైమ్స్ లేక వెళ్ళొద్దని. కానీ వీళ్ళు ఏ ధైర్యంతో మరి దొరకమని అంత పబ్లిక్ గా చేస్తుంటే దొరకమని ఎలా అనుకుంటారు? అంటే డబ్బు కోసం వీళ్ళు దీంట్లోకి దిగినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ డబ్బంతా కూడా లీగల్ గా ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ వెరీ కాస్ట్లీ లీగల్ హెల్ప్ అనేది వెరీ కాస్ట్లీ అక్కడ. సో మెడికల్ అండ్ లీగల్ ఈ 2 బాగా కాస్ట్లీ అన్నమాట. సో ఇప్పుడు ఈ డబ్బులంతా పెట్టినా కూడా వీళ్ళు, ఎందుకంటే ఇది చాలా పకడ్బందీ ఆపరేషన్, సో ప్రూవ్ చేస్తారు ఖచ్చితంగా. శిక్షలు అయితే ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉంది. నమస్కారం.